హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం అనమాట. లైక్ ఇంక్రిమెంటల్ డేటా లోడ్ చేసిన అండ్ వాటర్ మార్క్ అప్రోచ్ చేసిన అండ్ ఎస్సిడి టైప్ 2 పార్ట్ 1 చేసిన. ఇది ఎస్సిడి టైప్ 2 పార్ట్ 2 అనమాట. అంటే ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే, సో లెఫ్ట్ జాయిన్ అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఎస్సిడి టైప్ 2 స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అనేది ఎలా చాలా ఇంట్రెస్ట్ చెప్పాం కదా. ఇది వచ్చేసరికి సో కంప్లీట్లీ మెర్జ్ స్టేట్మెంట్ ద్వారా ఎలా చేయొచ్చు ఏంటి అనేది చెప్తాను అనమాట. ఇంకా కావాలంటే ఇంకొక వే కూడా ఉందన్నమాట. సో అది కూడా నేనైతే కవర్ చేస్తాను. సో పార్ట్ 3 అనేది కూడా అల్టిమేట్ గా ఏది చేసినా ఫంక్షనాలిటీ సేమ్, ఓకే, అవుట్పుట్ అనేది సేమ్ అనమాట. సో మీరైతే ఫస్ట్ వన్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. ఓకే, సో మీకైతే ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. సో లైక్ ఎస్సిడి టైప్ 2 ఏంటిది, సాఫ్ట్ డిలీట్, హార్డ్ డిలీట్ ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది అనమాట. కాకపోతే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటాబేస్లో ఈ ఆప్షన్ అనేది మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి సోర్స్ టేబుల్ ఉందన్నమాట. ఈ సోర్స్ టేబుల్లో మనకి ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ ఒక 4 కాలమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. దాని తర్వాత మనకి ఒక 3 రికార్డ్స్ ఉన్నాయి. సో 101, 102, 103 ఇలా మనకు ఒక 3 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో టేబుల్ కూడా సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ చేసాం. ఫస్ట్ వెరిఫై చేద్దాం అసలు డేటా ఉందో లేదే అనేది. స్టార్ట్ ఫ్రమ్, సో ట్రై టు రన్. ఓకే, సో ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ. ఓకే, 3 రికార్డ్స్ అయితే మనకి సోర్స్ టేబుల్ ఉంది. ఇప్పుడు డెస్టినేషన్ టేబుల్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి, చాలా కాలమ్స్ ఉన్నాయి. ఓకే, అంటే సోర్స్ టేబుల్లో ఓన్లీ 4 కాలమ్స్ ఉన్నాయి, బట్ డెస్టినేషన్ టేబుల్కి వచ్చేసరికి ఒక 10 కాలమ్స్ ఉన్నాయి. ఎందుకు ఎడిషనల్గా కాలమ్స్ ఉన్నాయి అంటే, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, హిస్టరీ అనేది మెయింటైన్ చేస్తుంటాం. అంటే ఏంటంటే ఏదైనా అప్డేట్ అయినా డిలీట్ అయినా వాటి యొక్క హిస్టరీ అనేది మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, సో దాని పర్పస్ ఆ హిస్టరీ మెయింటైన్ చేయాలంటే కరెంట్ రికార్డ్కి హిస్టరీ రికార్డ్కి అట్లీస్ట్ వీ నీడ్ టు మేక్ సమ్ డిఫరెన్షియేషన్ అనమాట. అంటే తేడా చూపించాలి కదా. సో దానికోసం రకరకాలుగా ప్యాటర్న్స్ ఉంటాయి. లైక్ కొంతమంది స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, కొంతమంది ఇండికేటర్స్ లైక్ 01 కావచ్చు, కొంతమంది ట్రూ ఆర్ ఫాల్స్, వైఎన్, ఎస్, నో, ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. బట్ అల్టిమేట్గా ఏంటంటే కోర్ ఫంక్షనాలిటీ అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ, దాంతోపాటు నేను స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, యాక్టివ్ ఇండికేటర్, ఇన్సర్ట్ ఎప్పుడైంది అంటే పర్టికులర్ రికార్డ్ ఇన్సర్ట్ ఎప్పుడైంది, అప్డేట్ ఎప్పుడైంది, అలానే యాక్షన్ టైప్ ఏంటంటే మీరు ఇన్సర్ట్ చేసింది ఇన్సర్ట్ అప్డేట్ ఏంటి అనేది కూడా మనం అయితే ట్రాక్ చేస్తాం అన్నమాట. సో దట్ మనం కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. ఓకే, సో టేబుల్ కూడా క్రియేట్ అయింది, మీకు చూడొచ్చు. ఇక్కడ వెరిఫై చేద్దాం. సో సోర్స్ టేబుల్లో డేటా ఉంది అండ్ డెస్టినేషన్ టేబుల్లో డేటా ఏం లేదు. ఓకే, అలానే మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఎన్ని రికార్డ్స్ ఏంటి అనేది కూడా. సో ఇప్పుడు అలానే ఏదైతే డెస్టినేషన్ టేబుల్లో సో మెటా డేటా ఉందో, అంటే సేమ్ స్ట్రక్చర్ ఉందో, సేమ్ ఒక టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తాం అనమాట. సో సేమ్, ఓకే, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, జస్ట్ టెంప్ టేబుల్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఇప్పుడు మెర్జ్ స్టేట్మెంట్ అనమాట. ఐ థింక్ దీని గురించి ఆల్రెడీ నేను సీక్వెల్స్ డెవలప్మెంట్లో చెప్పాను అండ్ ఫ్యాబ్రిక్ డేటాబేస్లో చెప్పలేదండి, ఎందుకంటే అక్కడ సపోర్ట్ చేయదు కాబట్టి మెర్జ్ స్టేట్మెంట్. నేనైతే సీక్వెల్స్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్లో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఏం లేదు, మెర్జ్ స్టేట్మెంట్ అంటే మనం సోర్స్ డెస్టినేషన్ టేబుల్స్లో ఉన్న కామన్ కీ కాలం ఏదైతే ఉందో కంపారిజన్ చేసి, సో ఆ పర్టికులర్ సోర్స్ ఐడి డెస్టినేషన్ టేబుల్లో ఉందా, ఉంటే అప్డేట్ చేయి, ఏదైనా చేంజెస్ ఉంటాయి, లేకపోతే ఆ రికార్డ్ లేకపోతే ఇన్సర్ట్ చేయమని, సింపుల్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మెర్జ్ ఇంటూ డెస్టినేషన్. సో దేని యూజ్ చేసుకుని, యూజింగ్ సోర్స్ ఆన్ వాట్ కాలం, సో ఎంప్లాయిడ్. ఓకే, సో ఇదంతా కూడా మెర్జ్ అనమాట. సో స్క్రిప్ట్ చాలా ఉంటుంది. సో ఓకే, సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్.
ఓకే. సో మనమైతే సక్సెస్ఫుల్గా రన్ చేసినాం. మీరు కావాలంటే ఇక్కడ వెరిఫై కూడా చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, అలానే ఇక్కడ కూడా ఓకే. మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, శాలరీ, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది రికార్డు, అంటే ఏదైతే గెట్ డేట్ ఉందో అంటే కరెంట్ టైం స్టాంప్ ఉందో దాన్ని క్యాప్చర్ చేస్తున్నాను. అంటే ఎండ్ డేట్ వచ్చేసరికి ఇప్పుడు ఒక రికార్డ్ అనేది ఎండ్ అయిందో లేదో తెలుసుకోవచ్చు అనమాట. అంటే మనం అలా డిఫైన్ చేస్తున్నాం. సో బేసికల్ కింద చెప్పినట్టుగా మనకి ఇక్కడ సాఫ్ట్ డిలీట్, హార్డ్ డిలీట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సాఫ్ట్ డిలీట్ అంటే రికార్డ్ అనేది టేబుల్లో ఉంటుంది, ఫిజికల్గా ఎక్కడికి వెళ్ళదు అనమాట, డిలీట్ అంటుండదు, బట్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది అనమాట. అదే హార్డ్ డిలీట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఏదైతే రికార్డ్ ఉందో అది పర్మనెంట్గా టేబుల్ నుంచి డ్రాప్ చేస్తాం, డిలీట్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ డిలీట్, హార్డ్ డిలీట్. సో దాని తర్వాత యాక్టివ్ ఇండికేటర్స్, ఇన్సర్ట్ ఎప్పుడైంది, అప్డేట్ అయింది, ఎందుకంటే మనం జస్ట్ ఇన్సర్ట్ మాత్రమే చేసాం కానీ ఇక్కడ కూడా అప్డేట్ అనేది లేదు కాబట్టి నల్ ఉందన్నమాట. అలానే యాక్షన్ టైప్ వచ్చేసరికి ఇన్సర్ట్. ఓకే. ఇప్పుడు సో దీని తర్వాత సో టెంప్ టేబుల్లోకి నేను మళ్ళీ చేంజెస్ చేస్తాను అన్నమాట. ఏంటి చేంజెస్ అంటే ఓకే సారీ, సో బేసికల్గా ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది అంటే ఇక్కడ మీకు కంప్లీట్గా చూపించాలన్నా సరే ఇది సపోర్ట్ చేయాలన్నమాట, అందువల్ల నేను ఏమి చేయలేను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే బేసికల్గా ఏదైతే మనకి ఏదైనా అప్డేట్ జరిగింది అనుకోండి, అప్డేట్ జరిగినప్పుడు సో ప్రీవియస్ రికార్డ్ ఏంటి అనేది మనమైతే ట్రాక్ చేసి దాంట్లో టెంప్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే. ఏదైతే అప్డేట్ జరిగిందో ఓకేనా, అంటే సోర్స్ డెస్టినేషన్లో చేంజెస్ ఉంటాయి కదా, రెండిట్లో ఆ చేంజెస్ అనేది టెంప్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా టెంప్ టేబుల్కి సో డెస్టినేషన్ టేబుల్కి జాయిన్ చేస్తున్నాం అనమాట. చూడొచ్చు ఇక్కడ. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే. సో ఇన్సర్ట్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎటువంటి చేంజ్ ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక అప్డేట్, ఒక అప్డేట్ అండ్ సో ఫ్యాబ్రిక్, ఓకే, ఒక ఇన్సర్ట్. చూడండి, ఒక అప్డేట్ ఒక ఇన్సర్ట్, రెండు ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి లేదు చెక్ చేద్దాం. ఐ థింక్ డ్రాప్ చేసి టెంప్ టేబుల్ మళ్ళీ క్రియేట్ చేద్దాం సేఫ్ సైడ్. మీకు అనిపించవచ్చు ఏంటి ఫాస్ట్గా చెప్తున్నాడు అనేది, బట్ డ్యూ టు టైం కన్స్ట్రైన్ నేను చేసేది ఏం లేదనమాట, మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకే. సో రన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఓకే, ఒక రికార్డ్ వచ్చింది, ఎందుకంటే ఇది జస్ట్ ఇన్సర్ట్ మాత్రమే, అప్డేట్ వచ్చేసరికి వేరే విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక రికార్డ్, ఎందుకంటే ఒక రికార్డ్ చేంజ్ చేసాం కాబట్టి సో డెస్టినేషన్ టేబుల్ ఇప్పుడు ఓకే ఒక రికార్డు. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఓకే. సో బేసికల్గా 5 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు 5 రికార్డ్స్ ఉన్నాయంటే ఇనిషియల్గా మనం రన్ చేసినప్పుడు ఏంటి బై డిఫాల్ట్గా 3 రికార్డ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏం చేసినాం, ఒక అప్డేట్ ఒక ఇన్సర్ట్, అంటే నథింగ్ బట్ అప్డేట్ చేసినప్పుడు ఏంటంటే ప్రీవియస్ రికార్డ్ హిస్టరీ మెయింటైన్ చేయాలి కాబట్టి దానికి ఒక రికార్డు అండ్ ఇన్సర్ట్ కాబట్టి ఒక రికార్డు. సో టోటల్గా 5 రికార్డ్స్ అయితే వస్తున్నాయి అనమాట. చూడొచ్చు ఇక్కడ 102 అనేది ప్రీవియస్ నేమ్ ఏంటి వచ్చేసరికి రమేష్, ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డెమో అనమాట. అలానే ఎండ్ డేట్. ఓకే. ఎండ్ డేట్ కూడా అంటే ఆ పర్టికులర్ రికార్డ్ అనేది ఎప్పుడు ఎండ్ అయింది. అలానే యాక్టివ్ ఇండికేటర్ ఫ్లాగ్ కూడా చేంజ్ చేశాను. అలానే అప్డేట్ ఎప్పుడైంది, అలానే యాక్షన్ టైప్ ఏంటిది, అలానే కొత్తగా వచ్చిన రికార్డ్ అనమాట ఇది. ఓకే. సో ఇది వచ్చేసరికి ప్రీవియస్ అప్డేట్, ఇది లేటెస్ట్ రికార్డ్ అనమాట. ఓకే.
ఇలా మీరేంటంటే రకరకాలుగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనకి ఎటువంటి చేంజెస్ లేదు కదా! ఏదైనా చేస్తే ఏమన్నా అవుతుందని డౌట్ రావచ్చు. ఓకే. కావాలంటే మళ్ళీ రన్ చేస్తాను. మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో 5 టు రన్ 0 రోస్ ఆర్ ఎఫెక్టెడ్. అబ్జర్వ్ చేశారా 0 రోస్? దాని తర్వాత ఇది కూడా చేద్దాం. ఇంకా నేను టెంపరీ అంటే బేసికల్గా ఇది స్టోర్డ్ ప్రొసీజర్లో చేస్తారా, ఇలా సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. స్టోర్డ్ ప్రొసీజర్ చేస్తాం, కాకపోతే మీకు కోడ్ అనేది చూపించడం కోసమే నేను ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇక్కడ కూడా 0 రోస్ అండ్ ఫైనల్లీ 0 రోస్ 0 రోస్. సో ఇప్పుడు పంచాం చూసారుగా. ఓకే. సో ఇలా మనకి ఏంటంటే ఎస్సీడి టైప్ 2 అనేది ఇంప్లిమెంట్ చేస్తుంటాం. ఓకే. వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. కాకపోతే ఏంటంటే మనం కొంచెం అర్థం చేసుకుంటే వెరీ ఈజీ అనమాట. సో చూడండి, ఇంకొక అప్రోచ్ కూడా ఉందన్నమాట. అంటే ఇంత లెంత్ రాయాల్సిన అవసరం లేదు. అది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే. అంటే అవుట్పుట్ క్లాస్ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా చేయొచ్చు. ఇక్కడ కొంచెం లెంతీ కూడా. మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది చాలా ఈజీ అనమాట. లెఫ్ట్ జాయిన్ అప్డేట్ స్టేట్మెంట్, ఇది వచ్చేసరికి కొంచెం లెంతీగా ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మెర్జ్ స్టేట్మెంటే, కాకపోతే అవుట్పుట్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో అది కూడా చెప్తాను ఏంటండి. సో ట్రై టు అండర్స్టాండ్ ఆల్ అప్రోచెస్. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.